హాయ్ బిజీ బీస్, మీకేంటి ఇంకా మొక్కలు ఉంటే బాగుండు, మనకి ఇంకా ఎక్కువ ప్లాంట్స్ ఉంటే నేను ఇంకా ఈ బాల్కనీలో కూడా పెట్టుకునేదాన్ని, లేదంటే కారిడార్లో కూడా పెట్టుకునేదాన్ని అని అనుకుంటూ ఉంటారు కదా. కానీ కొత్త ప్లాంట్స్ కొనాలంటే అందరం బడ్జెట్ పెట్టలేకపోవచ్చు. కానీ మన దగ్గర ఉన్న ప్లాంట్స్తోనే ఇంకా ఎక్కువ ప్లాంట్స్ చేసుకుంటే అదేనండి ప్లాంట్స్ ఫ్రమ్ ప్లాంట్స్. మనం మన దగ్గర ఉన్న ప్లాంట్స్తోనే మళ్ళీ ఇంకా ఇంకా బోలెడు ప్లాంట్స్ చేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్కి వాళ్ళకి గిఫ్ట్ చేయొచ్చు, గివ్ అవే ఇవ్వచ్చు అవునా. సో ఆ ప్లాంట్స్ నుంచి ప్లాంట్స్ ఎలా చేసుకోవాలి ఈరోజు చూద్దాం. వాటర్ ప్రాపగేషన్ కాకుండా డైరెక్ట్ సాయిల్లో ఏ ఏ ప్లాంట్స్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చో చూద్దాం. వాటి కోసం కట్ చేస్తూనే నేను మీతో మాట్లాడుతున్నాను అన్నమాట. ఈలోగా ఏం చేస్తున్నానంటే ఈ స్పైడర్ ప్లాంట్కి వచ్చిన బ్రౌన్ టిప్స్ని కట్ చేసేస్తున్నాను. అవి కట్ చేస్తే ఈ ప్లాంట్ మనకి ఇంకా హెల్దీగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ టిప్స్ని కట్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు కట్ చేస్తున్నది ఏంటంటే ఆ స్పైడర్ ప్లాంట్కి వచ్చే బేబీ ప్లాంట్స్ అనమాట. చూసారా కింద ఎడ్జ్లో ఉన్నాయి కదా, వీటితో కొత్త ప్లాంట్స్ని తయారు చేసుకోవచ్చు. వాటికి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూసారా. అండ్ నెక్స్ట్ ఇది అగ్లోనిమా, మనకు తెలిసిందే. దీనికి కూడా చూసారా పక్క కొమ్మకి ఆల్రెడీ రూట్స్ ఫామ్ అయ్యాయి. సో ఇలా వచ్చిన వాటిని మనం కట్ చేసుకుంటే కనుక వీటిని కూడా మనం కొత్త ప్లాంట్గా తయారు చేయొచ్చు. దాని కింద రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని వేస్తాం అన్నమాట. వీటిని కట్ చేస్తున్నప్పుడే మనం వీటి దగ్గర కనుక ఏమైనా ఎండిపోయిన ఆకులు ఉన్నా, పాడైపోయిన పార్ట్స్ ఉన్నా వాటిని ముందే రిమూవ్ చేసేసుకొని ఉంచుకుంటే మనం వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఒకటే పార్ట్లో నేను వేరే వేరే ప్లాంట్స్ వేస్తూ ఉంటానని చెప్పాను కదా. ఈ అగ్లోనిమా హెల్దీగా ఉంది కాబట్టి సో ఆ పార్ట్లో చాలా హెల్దీగా బతుకుతున్నాయి ప్లాంట్స్. నేను అందులోనే ఒక మనీ ప్లాంట్ని గుచ్చాను. అట్లాగే ఈ హ్యాంగింగ్ చూసారా ఎంత బాగా అయింది, ఎంత పొడవుగా అయిందో. ఒకసారి నేను ఒక చిన్న కొమ్మ అందులో గుచ్చాను అనమాట. సో అది ఇప్పుడు అలా పొడవుగా చాలా హెల్దీగా అయింది. అండ్ నెక్స్ట్ మనం ప్రాపగేట్ చేయబోతున్న ప్లాంట్ ఏంటంటే మాన్స్టెరా అనమాట. దీన్ని యాక్చువల్గా బ్రోకెన్ హార్ట్ అని అంటారు. మీకు నేను ఒక వీడియోలో అంటే వానలో నా చిన్న గార్డెన్ అని నేను చేసిన వీడియోలో చూపించాను. అప్పుడు చెప్పాను నా ఫేవరెట్ ప్లాంట్ అని. ఇది నాకు చాలా ఇష్టం అండి. ఇట్లా హోల్స్లా ఉంది, ఇదేమి ఇష్టం అనుకుంటారేమో, నాకైతే చాలా నచ్చుతుంది. దీన్ని బ్రోకెన్ హార్ట్ అని కూడా అంటారనమాట. సో దీన్ని కూడా ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో అందుకని అదొకటి కట్ చేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ మీరు ఇప్పుడు చూస్తున్న ప్లాంట్ ఏంటి అంటే యాక్చువల్గా జీజీ ప్లాంట్. దాన్ని మనం తర్వాత రీపాట్ చేద్దాము, కొంచెం పాడవుతుంది. సో వేరే పాట్లో వేద్దాము. అది కాకుండా అందులోనే వేరొక ప్లాంట్ ఉంది చూసారా, అది యాక్చువల్లీ సక్కలెంట్ అండి. ఒక సక్కలెంట్ ఒకళ్ళ దగ్గర తీసుకొని వచ్చి చిన్న పీస్ని అయితే అందులో పెట్టాను. అది చాలా పెద్దదైంది ఇప్పుడు. సో దాన్ని కూడా కట్ చేసి దాన్ని కూడా ప్రాపగేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు చూస్తే ప్రతి పాట్లోనూ నేను ఒక మొక్క పక్కన ఖచ్చితంగా ఇంకొక ప్లాంట్ పెడుతూ ఉంటాను. ఎందుకంటే అలా అయితే బాగా బ్రతుకుతాయని నా ఫీలింగ్ అనమాట. ప్రాపగేట్ చేయాలనుకున్నప్పుడు నేను మ్యాక్సిమం ఏం చేస్తానంటే వేరొక ప్లాంట్ పక్కన గుచ్చేస్తూ ఉంటాను. ఇది అట్లా పెట్టింది, చాలా పెద్దగా వచ్చిందండి. ఈరోజు దీంతో మనం ఇంకొక ప్లాంట్ తయారు చేద్దాం. అండ్ దీని ఎడ్జెస్కి మీరు చూస్తే ఏదో ఫ్లవర్స్ లాగా కూడా వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది మీకు తెలిసిందే పీస్ లిల్లీ. జస్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే అక్కడవే కట్ చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను అంతే. దీన్ని అయితే ఇప్పుడు ప్రాపగేట్ చేయట్లేదండి, ఎందుకంటే ఆ ప్లాంట్స్ చాలా హెల్దీగా ఉన్నాయి. వాటిని అస్సలు డిస్టర్బ్ చేయాలని నేను అనుకోవట్లేదు. జస్ట్ వాటికి ఉన్న బ్రౌన్ టిప్స్ మాత్రం కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం గార్డెనింగ్లోనే ఉన్నాం కాబట్టి అవి తీసేస్తే కొంచెం హెల్దీగా అవుతుందని చెప్పేసి వాటిని కూడా కట్ చేస్తున్నాను అంతే. మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదండి, ఒక పీస్ లిల్లీని మనం హెల్దీగా ఎలా చేయాలి, డ్రూప్ అయిపోయిన దాన్ని ఎట్లా చేయాలనేది మన వీడియోస్లో ఉన్నాయి, మీరు ఒకసారి విజిట్ చేయండి. ఇందులో కూడా చూస్తే మీరు స్పైడర్ ప్లాంట్ ఉంది, అలాగే పక్కన బ్రోకెన్ హార్ట్ ప్లాంట్ కూడా పెట్టాను. యాక్చువల్గా దీన్ని నేను ఒక్క లీఫ్ కట్ చేసి పెట్టానంట బ్రోకెన్ హార్ట్ ప్లాంట్ని. ఇది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఆగస్ట్లో పెట్టాను అనమాట. అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ జస్ట్ పెట్టేశాను అంతే. అది ఇప్పుడు ఇంత పెద్దదైపోయింది అనమాట. సో ఇట్లా హ్యాంగ్ అయితే బాగుంటుంది కాబట్టి దీన్ని అయితే నేను కట్ చేయట్లేదు, దీన్ని ఏం టచ్ చేయట్లేదు, అలాగే ఉంచేస్తున్నాను. ఇందులో కూడా ఉందండి, ఇదే అసలైన ప్లాంట్, నేను ఫస్ట్ వేసుకున్న ప్లాంట్ అనమాట. ఇది దాంట్లోంచి కట్ చేసి పెట్టింది బ్రోకెన్ హార్ట్ ప్లాంట్. అండ్ పక్కన చూస్తే మీరు ఒక గ్రీన్ మనీ ప్లాంట్ ఉంది కదా, సో దీన్ని అయితే ప్రాపగేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అందుకని వాటిని మనం కట్ చేసుకుందాం, వాటిని కూడా ప్రాపగేట్ చేద్దాం. ఇది నార్మల్ మనీ ప్లాంట్ కాదండి, మీకు కలర్ చూస్తే డిఫరెన్స్ తెలుస్తుంది. చూడండి ఇది వేరే కలర్, వేరే గ్రీన్లో ఉంటుంది అనమాట. సో అది కూడా తీసుకోండి. ఇది మీరు చూస్తే కనుక ఇంతకుముందు సేమ్ ఇదే ప్లాంట్ నుంచి నేను కట్ చేసి ఆ కటింగ్స్ని ఒక పగిలిపోయిన కప్పులో చూసారా, కాఫీ కప్ అది ఒక పగిలిపోయిన కప్లో వేసాను అనమాట.
ఇది కూడా అంతే, యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అట్లా పెట్టాను. సో అది చూసారు బుషీగా అయింది అందులోనే. సో దాన్ని ఒక హ్యాంగింగ్ దాంట్లో పెట్టేసి దాన్ని కూడా హ్యాంగ్ చేసేస్తూ ఉంటాను. ఇది చూస్తే ఇవి మనకి అగ్గెలో దొరుకుతూ ఉంటాయి, మీకు అందరికీ తెలిసినవే. ఎందుకంటే వీటిని ఎక్కడంటే అక్కడ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను నా మొక్కల స్టాండ్కి దాన్ని హ్యాంగ్ చేసేస్తున్నాను. వెనకాల అట్లా ఇస్తాడు కదా, దేనికైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ పొడవుగా అయ్యాయి అదే మనీ ప్లాంట్వి, అవి కట్ చేశాను ఈరోజు. అది ప్రాపగేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇది పర్పుల్ ప్లాంట్. ఇది మీకు తెలిసిందే, ఇది చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు, అంటే చాలా ఈజీగా బ్రతికేస్తుంది. ఏంటంటే వీటి కాడల్లో కానీ ఆకుల్లో కానీ వాటర్ ఎక్కువ ఉంటుంది, సో ఈజీగా సస్టైన్ అవుతుంది అనమాట. సో వీటన్నిటిని మనం ఈరోజు ప్రాపగేట్ చేద్దాం. అవి కొబ్బరి చెప్పలు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఎప్పుడు అట్లా కొట్టేసి రెడీగా ఉంచుకుంటాను అని. అండ్ నెక్స్ట్ పాట్స్ కూడా చెప్పాను, కడిగేసేప్పుడు రెడీగా ఉంచుకుంటాను, సాయిల్ కూడా కలిపేసి రెడీగా ఉంచుకుంటానని. సో ఇట్లాంటివి వేసుకోవడానికి మనకి ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను వేసే ఫస్ట్ ప్లాంట్ ఏంటి అంటే, మనం కట్ చేసిన బ్రోకెన్ హార్ట్ ప్లాంట్ని. సో దానికి కొంచెం వాటర్ అది ఉండాలి అంటే కింద మనం కొబ్బరి పీచు పెట్టుకుంటే ఏమవుతుందంటే వాటర్ మనకి మాయిశ్చర్ అనేది రిటైన్ అవుతుంది. ఆల్రెడీ మీకు ఓల్డ్ వీడియోస్లో చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఏంటంటే కొంచెం కొబ్బరి చిప్పలు కానీ కొబ్బరి పీచు కానీ ఎక్కువ పెడతాను అనమాట, మాయిశ్చర్ రిటైన్ అయి ఉంటుందని. సో ఇది మనం బ్రోకెన్ హార్ట్ ప్లాంట్ని మనీ ప్లాంట్ని ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే వాటికి ప్రతి లీఫ్ దగ్గర ఒక వేరు ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి లీఫ్ పక్కన ఒక రూట్ ఉంటుంది. సో కరెక్ట్గా రూట్ ఎక్కడైతే ఉందో అక్కడికి మనం కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కట్ చేస్తుంటే ఆ పార్ట్ మనకు అవసరం లేదు, నెక్స్ట్ మళ్ళీ రూట్ దగ్గర కట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పార్ట్ మనకు అవసరం ఉండదు, మళ్ళీ రూట్ దగ్గర కట్ చేస్తాం. ఓకే, సో అట్లాగా మొత్తం మీ దగ్గర ఉన్నదాన్ని మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే అవన్నీ కలిపేసి ఒక బంచ్ లాగా చేసుకొని వాటిని మనం ప్లాంట్ చేసుకుంటాము. ఇట్లా బంచ్ లాగా చేసుకొని ప్లాంటింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే మొక్క కూడా బుషీగా వస్తుంది. అండ్ ప్రతి దాంట్లో నుంచి మళ్ళీ మనకు ఒక హ్యాంగింగ్ లాగా వస్తుంది అన్నమాట. ప్రతిదీ కూడా ఒకటి మళ్ళీ పొడవుగా తీగలాగా మనకి ఫామ్ అవుతుంది. మీరు కావాలంటే వాటిలో ఒకదాన్ని కట్ చేసుకొని మళ్ళీ ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని వీటిని బంచ్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మట్టి కూడా చూసాను, మీకు చాలా పొడి పొడిగా అనిపిస్తూ ఉంది. ఈ మట్టి ఎట్లా చేసుకుంటాను అంటే, మట్టిని ఎలా మిక్స్ చేసుకోవాలి, మనకి ఇండోర్ ప్లాంట్స్కి మట్టిని ఈజీగా ఎలా మిక్స్ చేసుకోవాలి. అసలు మన ఛానలే బిజీ బీస్ కదండి, అంటే బిజీగా ఉండే పీపుల్ కోసం, బిజీగా ఉండే ఉమెన్ కోసం కదా. సో మట్టిని ఈజీగా ఎలా మిక్స్ చేసుకొని మనం రెడీగా పెట్టుకోవచ్చు అనేది కూడా నేను తర్వాత మీకు వీడియోస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనం ప్రాపగేట్ చేయబోయే ప్లాంట్ స్పైడర్ ప్లాంట్. ఈ స్పైడర్ ప్లాంట్లో కూడా మనకి 2 వెరైటీస్, అండ్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. నా దగ్గర 2 వెరైటీస్ ఏంటంటే, ఒకటి ఓన్లీ గ్రీన్ ఉంటుంది అండ్ ఒకదానికైతే గ్రీన్ దానికి వైట్ లైన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం చేసేది వైట్గా పక్కన లైన్స్ ఉంటాయి. ఈ ప్లాంట్ బాగుంటుంది నాకు ఫుల్ గ్రీన్ కంటే కూడా. సో దీనికి అసలు ఎప్పుడు బేబీ ప్లాంట్స్ వచ్చినా నేనైతే వేస్ట్ చేసుకోను, అయితే వీటిని కట్ చేసి వాటర్లో పెడుతూ ఉంటాను. అంటే వాటర్ ప్రాపగేషన్ అనే కాదు, వాటర్లో పెట్టుకుంటూ ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, సో అందంగా ఉంటుందని చెప్పి మొత్తం పంచ్లాగా చేసి వాటర్లో పెట్టి స్టోన్స్ వేసి ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాను. మీకు ఎప్పుడైనా ఈసారి వేరే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మాత్రం మనం సాయిల్ ప్రాపగేషనే చేస్తాం. సో దీనికి కూడా సేమ్ అంతే, మనం కింద మీరు కావాలంటే స్టోన్స్ వేసుకోండి, లేకపోతే ఎండిన ఆకులు వేసుకోండి, లేదు నేనైతే కొబ్బరి చిప్పలు వేస్తాను. సో అట్లా కింద ఏదో ఒకటి బేస్ వేసేసుకుని దానిపైన మట్టి వేసుకొని వీటిని కూడా అంతే బంచ్ లాగా పెట్టుకుంటే స్పైడర్ ప్లాంట్ చాలా అందంగా వస్తుందండి. యాక్చువల్గా దీన్ని హ్యాంగింగ్ ప్లాంట్ లాగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నేను పొడవుగా ఉండే పార్ట్లో వేసి పెడుతున్నాను, కానీ మన దగ్గర హ్యాంగింగ్స్ కూడా అన్నీ చూపిస్తాను ఈసారి, అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది ఇందాక నేను చెప్పిన పర్పుల్ ప్లాంట్ అనమాట. ఇది వేసేటప్పుడు మాత్రం ఏంటంటే ఈజీగా సస్టైన్ అవుతుంది అన్నాను, కానీ అంతే సెన్సిటివ్గా ఉంటుంది, అంటే ఈజీగా విరిగిపోతుంది. పట్టుకుంటే చాలా ఆకులు విరిగిపోతాయి, కొమ్మలు విరిగిపోతాయి దీనికి. సో దీన్ని వేసుకునేటప్పుడు సో కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. కింద ఉన్న ఆకులు మొత్తం తీసేయాలండి, ఎందుకంటే ఇది ఫుల్గా వాటర్తో ఉంటుంది. సో మీరు ఆకులు ఉంచుకొని మట్టిలో పెట్టేస్తే అవి ఖచ్చితంగా కుళ్ళిపోతాయి. అవి కుళ్ళడం వల్ల మొక్క కూడా కుళ్ళిపోతుంది. సో కింద ఉన్న ఆకులన్నిటిని రిమూవ్ చేసేసి కాడల్లాగా చేసుకొని దాన్ని మట్టిలో పెట్టుకొని, అంటే కాడలు మాత్రమే మట్టిలోకి వెళ్ళేలాగా పెట్టుకొని మట్టిని ఫిల్ చేసుకోవాలి.
పెట్టుకోవాలి. అండ్ ఈ ప్లాంట్కి ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి. అండ్ ఏంటంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ. మీరు కొన్ని డేస్ దీన్ని ఒకవేళ మర్చిపోయినా, దీనికి వాటర్ అయిపోయినా ఇది ఏమైపోతుంది, అలాగే సస్టైన్ అవుతుంది. ఎన్ని డేస్ అని మీరు ఎప్పుడైనా చెక్ చేయండి. పాపం దాన్ని ఏం పట్టించుకోకపోయినా దాని కింద ఆకులు అయితే ఎండిపోతాయి తప్ప అది కొత్తగా వస్తూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి చాలా అందమైన ఫ్లవర్స్ కూడా పూస్తాయండి. అండ్ నెక్స్ట్ మనం ప్రాపగేట్ చేయబోయే ప్లాంట్ ఏంటో మీరు గెస్ చేస్తారా? అదేనండి, ఇందాక చెప్పాను కదా ఒక స్పైడర్ ప్లాంట్లో ఉన్న సక్కలెంట్ ప్లాంట్ అని. అది నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను అనమాట. చిన్న కొమ్మ, అది చాలా బాగా బ్రతికింది. అయితే మనందరికీ తెలిసింది ఏంటంటే సక్కలెంట్స్కి చిన్న చిన్న పార్ట్సే ఉండాలి. ఎక్కువ పెద్ద పెద్ద పార్ట్స్ వేస్తే అవి ఇష్టపడవు అనమాట. ఎంత చిన్న పార్ట్స్లో వేస్తే అంత హెల్తీగా పెరుగుతాయి. అంటే వాటికి ఎక్కువ స్పేస్ ఉండడం అవి ఇష్టపడవు. సో అందుకని చూస్తే కనుక మీరు మిగతా అన్ని పార్ట్స్ కంటే కూడా దీన్ని చిన్న పార్ట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఎక్కువ కొబ్బరి కూడా పెట్టాను. అండ్ వీటికి కూడా అంతే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సక్కలెంట్ ప్లాంట్స్లో మనకి వాటర్ ఎక్కువ ఉంటుంది. అండ్ నొక్కితే మీరు ఆకుల్ని వాటరీగా ఉంటాయి. సో అందుకని వీటికి కూడా ఏంటంటే కింద వాటిని రిమూవ్ చేసేయాలి. ఓన్లీ కాడలాగా ఉన్న పార్ట్ని మాత్రమే తీసుకొని దాన్ని మాత్రమే మట్టిలోకి వెళ్ళేలాగా పెట్టుకోవాలన్నమాట. సో ఫిల్ చేసేసుకోవడమే. దీనికైతే మాత్రం నేను చూడండి వేరే లాంటి సాయిల్ వేస్తున్నాను. అందులో మీకు వైట్ కలర్వి కనిపిస్తున్నాయి కదా, ఎందుకంటే సక్కలెంట్స్కి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అవి బ్రతికితే చాలా బాగా బ్రతికేస్తే, లేదంటే వెంటనే మెత్తగా అయిపోయి పడిపోతాయి అనమాట. అంటే వాటరీగా అయిపోతాయి, కుళ్ళిపోతాయి అనమాట. సో వాటికి వేరే సాయిల్, ఆ సాయిల్ మిక్స్ కూడా మనం తర్వాత చూద్దాం. అండ్ మనం ఇప్పుడు చేసేది వేరే రకం మనీ ప్లాంట్ అన్నాను కదా, చూడండి మన మనీ ప్లాంట్ కంటే కూడా ఇది కొంచెం వేరే కలర్ గ్రీన్లో ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. యాక్చువల్లీ మనీ ప్లాంట్స్ అన్నిటినీ కూడా నేను ఇందాక మీకు చూపించినట్టు నోట్స్ దగ్గర లేదా ఆ రూట్ దగ్గర, ఆ వేరు దగ్గర కట్ చేసి బంచ్ లాగా వేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇందాక మనం చూపించాను కదా, ఐకియాలో కొన్నాను, అందులో తగిలిచ్చాను, ఒక కాఫీ కప్లో వేసిన మొక్క, అది బుషీగా ఉంది కదా. సో అందుకే దీన్ని ఏం చేశానంటే కట్ చేయకుండా వైన్స్ లాగే హ్యాంగింగ్ లాగా పెడదామని చెప్పి సేమ్ అట్లాగే ఉంచేసి సాయిల్లో పెట్టేశాను అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు వేస్తుంది అగ్లోనిమా ఒక ఫ్లవర్ కూడా వచ్చింది. మీరు చూస్తే ఆ ఫ్లవర్ చాలా రోజులు ఉంటుందండి, పాడవదు. సో దీనికి ఆల్రెడీ ఇందాకే నేను కింద ఉన్న ఎండిన ఆకులు అవన్నీ కూడా రిమూవ్ చేసేసాను. ఓన్లీ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేర్లు మాత్రమే మట్టిలోకి వెళ్ళేలాగా పెట్టుకొని దాని చుట్టూరు అయితే మట్టిని వేసేస్తున్నాను. ఇది మనం నార్మల్గా వేసుకునే ఇండోర్ ప్లాంట్స్కి వేసే మట్టేనండి. అగ్లోనిమాలు కూడా పెరిగితే చాలా బాగా పెరుగుతాయి. పక్క నుంచి వేరే మొక్కలు వచ్చేస్తాయి, చాలా బేబీ ప్లాంట్స్ వస్తాయి. లేదంటే సడన్గా ఒకేసారి చనిపోతాయి. అంటే వీటికి ఏంటి అంటే కేర్ ఎక్కువ, వాటర్ వేయకూడదండి. వాటికి కావాల్సినప్పుడు మాత్రమే, డ్రై అయింది అనుకున్నప్పుడు మాత్రమే మనం వాటర్ ఇవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇదైతే మన బ్రోకెన్ హార్ట్ ప్లాంట్ చిన్న పీస్ దొరికిందండి ఆ మట్టిలో, నాకు చాలా చిన్న ముక్క అనమాట. బట్ దానికి రూట్ ఉంది, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి దాన్ని కూడా ఒక చిన్న పాట్ తీసుకొని అందులో వేసేస్తున్నాను అనమాట. బ్రతుకుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే రూట్ ఉంది కదా. సో కంపల్సరీ బ్రతుకుతుంది. ఇది బ్రతికింది అనుకోండి, ఇంత చిన్న పాటలో ఉంది కాబట్టి మనం ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు. మనం మొక్కలు ఎవరికైనా గిఫ్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. అట్లీస్ట్ కటింగ్స్ ఇచ్చినా చాలా కూర్చుంటే చిన్న రూట్ ఉంది. సో అందులో పెట్టాను. ఇవన్నీ నేను మీకు ఎందుకు మీ ఎదురుగా వేసి చూపిస్తున్నాను అంటే, ఆల్రెడీ పెద్దగా అయిపోయిన మొక్కలు చూపించుకుంటూ వీడియోస్ చేసే కంటే కూడా ఫస్ట్ నుంచి చూపిస్తే, ఇప్పుడు నేను వేసాను అనుకోండి, నెక్స్ట్ అప్డేట్లో ఇవి ఎలా ఉన్నాయో నేను మీకు చూపించాను అనుకోండి, ఇవి ఒకవి బాగా సస్టైన్ అయ్యాయి, బాగా బుషీగా అయ్యాయి అనుకోండి, మీకు కూడా నమ్మకం వస్తుంది. ఇవి మొన్నే కదా వేశారు, సో బతికాయి అంటే మనం కూడా వేయచ్చు, మనం కూడా ఇదే ఫాలో అయ్యి మనం కూడా వేసుకుందాం అనే ఇంట్రెస్ట్ మీలో వస్తుంది అని. ఈ వీడియోస్ చూసి ఒక్క ప్లాంట్ పెంచినా కూడా సక్సెస్ అయినట్టే కదా. సో అందుకని అనమాట. అండ్ నెక్స్ట్ ఇది చూస్తే ఇది స్నేక్ ప్లాంట్లో చిన్నగా ఉండేదన్నమాట. ఇది యాక్చువల్గా నేను తెచ్చుకున్న తర్వాత చాలా రోజులు వాటర్లో ఉంచేసానండి, వేయడానికి కుదరక. అందుకే దానికి చాలా రూట్స్ ఫామ్ అయ్యాయి. ఈ ప్లాంట్ కూడా నాకు చాలా ఇష్టం అండి. అలాగే అసలు స్నేక్ ప్లాంట్స్లో అన్నీ ఇష్టమే. ఇందులో ఎల్లో కలర్ లైన్ ఉంటుంది కదా, అది కూడా నాకు ఇష్టం. ఈ ప్లాంట్ కూడా అంతేనండి, ఇది కూడా స్నేక్ ప్లాంట్. అండ్ వాటర్లో పెట్టేసి ఉంచడం వల్ల చాలా రూట్స్ ఫామ్ అయ్యాయి దీనికి. మీరు చూస్తే కొత్త లీవ్స్ కూడా వాటర్లోనే ఉండగానే వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని సాయిల్లో పెడుతున్నాను అనమాట. దీన్ని కూడా పెట్టుకొని, అంటే ఇది కూడా మీరు గమనిస్తే స్నేక్ ప్లాంట్ కూడా ఒక్కసారి బ్రతికిందంటే పాట్ నిండా మొత్తం
మొత్తం ఫామ్ అయిపోతుంది. మీరు ఎన్ని ప్లాంట్స్ కావాలంటే అన్ని ప్లాంట్స్ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు పెడుతున్నాను కాబట్టి ఆఫ్టర్ 3 months మనం మళ్ళీ మొక్కలన్నీ చూద్దామండి. ఇవి ఎలా బ్రతుకుతాయో కూడా చూద్దాం. నేను అక్కడ చూసారా, ఇందాక మనం కట్ చేసిన ఆకులు అవన్నీ కూడా మళ్ళీ వేసేస్తున్నాను. ఎందుకంటే వాటిని వేస్ట్ చేయడం కంటే కూడా ఇందులో వేసేసాం అనుకోండి, అది కంపోస్ట్ లాగా తయారవుతుంది కదా. సో మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది, మన మొక్కకి అది యూజ్ అవుతుంది. ఇవన్నీ మనం చేసుకునే మొత్తం అన్ని ప్లాంట్స్ ప్రాపగేషన్ అనమాట. వీటి రిజల్ట్ మళ్ళీ మనం చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మెయిన్ ఏంటంటే మీరు కూడా ఫాలో అయ్యి ఒక్క ప్లాంట్నైనా సరే వేయండి. అందరూ ఇప్పుడు మొక్కలు పెంచుతున్నారు కదా, మనం పెంచలేమా? సో మీరు కూడా ఏదైనా ఒక ప్లాంట్ని వేసి మీరు కూడా ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ప్లాంట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా అంటే ఏమైనా సజెషన్స్ కావాలన్నా కామెంట్ చేయండి. రేపటి వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.